బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి వెనుకబడిన ఉత్తరాంధ్రకు తీవ్ర ద్రోహం చేసిందని సిఐటియు జిల్లా అధ్యక్షులు గణశెట్టి సత్యనారాయణ తీవ్రంగా పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్కు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో పరవాడ సినిమా హాల్ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమైందని భావించి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారం రావడం జరిగిందని వచ్చిన వెంటనే జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కు అవకాశాలు కల్పించారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంక దివాకర్ అన్నారు. నగరంలో సరోవరంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పెందుతులో ఉన్న కళాశాల పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిపిఎస్ఓ ఆధ్వర్యంలో పెందుతు కళాశాల నుండి తహసీల్దారీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దారీ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయదలిచిన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు జీవీఎంసీ అధికారులు తగిన స్థలం కేటాయించినాకే పనులు ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పష్టం చేశారు. 2024-25కు సంబంధించిన రైల్వే బడ్జెట్పై ఆయన బుధవారం ఢిల్లీలో మాట్లాడారు. విశాఖ జిల్లా అధికారుల వల్లే జోన్ పనులు ఆలస్యం అవుతుందన్నారు. ఈ బడ్జెట్లో కోస్తా రైల్వే జోన్కు ఉన్న ఒడిశా రాష్ట్రానికి 10,586 కోట్లు కేటాయించారు. వాల్తేరు డివిజన్ కూడా అందులో భాగమే అన్నారు. సింహాచలం శ్రీ శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారికి బంగారు ఆభరణం, అష్టలక్ష్మి అమ్మవారికి వెండి బిందె ఈవో శ్రీనివాసమూర్తి చేతుల మీదుగా మేడపాటి నరసింహ వరహాలరెడ్డి అనే భక్తుడు బహుకరించారు. రాజధాని గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చేందుకు ముందుకు వస్తున్న రైతులు పెనుమాపకంలో 2 ఎకరాల 65 సెంట్ల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సిఆర్డీఏకు రైతులు ఇచ్చారు. గతంలో ల్యాండ్ పూలింగ్ పై హైకోర్టు ఇచ్చిన రైతులే తిరిగి సిఆర్డీఏ భూములు ఇచ్చినట్లు వైనం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 26వ తేదీన ఢిల్లీ పయనం కానున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు చంద్రబాబు ఢిల్లీ చేరుకోనున్నారు. ఎల్లుండి జూలై 27వ తేదీన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన అనేక అంశాలపై సీఎం చంద్రబాబు గళం వినిపించనున్నారు.